ఈ పక్కనున్న ఇమేజెస్‌ని చూసారా? శంకుని ఎప్పుడైనా కానీ మనం చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు అధిక భారం, అధిక ఒత్తిడితో కూడిన అలజడితో కూడిన శబ్దము మరియు శంకులో విపరీతమైన ధ్వని తీవ్రతతో కూడిన వేగము, ధ్వని తీవ్రతతో కూడిన శబ్దం అనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ అది తనంతట తాను మోగదు. వేరే వాళ్ళ చేతిలో తీసుకొని ఊదినప్పుడు మాత్రమే దాని యొక్క శబ్ద తీవ్రత అనేది వెల్లడిస్తుంది. అదేవిధంగా మనం కూడా మనకి ఎన్ని శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా కానీ ఇతరులు సలహా అడిగితే మాత్రం మనం సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా వేరే ఇతరుల విషయాల్లో జోక్యం అనేది చేసుకోకూడదు. శంకులాగా మనం గాంభీర్యంగా ఉండడానికి నిదర్శనంగా మన పెద్దలు, ప్రతి ఒక్కరు హిందువులు అందరూ కూడా పూజ గదిలో శంకుని పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే అది చూసినప్పుడు మన వ్యక్తిత్వాన్ని శంకులాగా గాంభీర్యంగా ఉంచుకోవడానికి. మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వినండాలు.